మన జీవితంలో మనకు బాగా కావాల్సిన వ్యక్తులు సడన్‌గా చనిపోతే ఆ బాధ అనేది వర్ణనాతీతం. అసలది తట్టుకోలేము. కొంతమంది డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. మరికొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటారు. ఇలా ఎన్నో కేసెస్ చూసాం మనం ఇప్పటివరకు. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా? చనిపోయిన వ్యక్తి అసలేం జరుగుతుంది? అంటే అతను స్వర్గానికి వెళ్తాడా? నరకానికి వెళ్తాడా? అంతేకాకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ప్రయాణం ఎలా ఉంటుంది? ఇలాంటి ఎన్నో విషయాలకి ఈవెన్ మోడర్న్ సైన్స్ కూడా ఇప్పటివరకు సమాధానం కనుక్కోలేకపోయింది. కానీ మన పూర్వీకులు వీటన్నిటికి సమాధానం భద్రపరిచారు. అదే గరుడ పురాణం. అవును, శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఒక మనిషి జీవితంలో చేసిన తప్పులకి ఏ శిక్షలు అనుభవిస్తాడు, అలాగే చనిపోయిన మనిషి ఆత్మరూపంలో పైకి ఎలా వెళ్తాడు, స్వర్గ నరకాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ గరుడ పురాణంలో క్లియర్గా చెప్పారు. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనిషి తన చివరి శ్వాస విడిచిన తర్వాత ఆ ఆత్మ పడే క్షోభ వర్ణనాతీతం. ఎందుకంటే అప్పటి వరకు ఎంతో ప్రీతితో చూసుకున్న తన శరీరం తనది కాదని ఆత్మ అస్సలు అంగీకరించాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏడుస్తూ ఉంటారు. తైన బంధువులు, తల్లి, తండ్రి, సొంత తోబుట్టిన వాళ్ళు, కొడుకులు, కూతుర్లు, ఇలా అందరూ వచ్చి ఎందుకు ఏడుస్తున్నారో ఆత్మకు అస్సలు అర్థం కాదు. ఇలాంటి సమయంలోనే ఆత్మ మళ్ళీ ఆ శరీరంలోకి దూరడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఆ శరీరం అందులోకి దూరలేకపోతుంది. ఎందుకంటే అప్పటికే ఆత్మ అనంతవాయువుల్లో కలిసిపోయింది కాబట్టి. అయితే ఇంతే కాకుండా మనము డైలీ కలకంటున్నప్పుడు మనల్ని ఎవరో పొడి చేసినట్టు, ఏదో 50th ఫ్లోర్ నుంచి కింద పడినట్టు చాలాసార్లు అనిపిస్తుంటుంది. కానీ కళ్ళు తెరవగానే ఆ కళ అనేది మాయమవుతుంది. కానీ ఆత్మ అలా చేయడానికి ప్రయత్నించినా ఆ పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ఆత్మ ఆ శరీరాన్ని విడిచాక ఆ పడే క్షోభ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే ఇన్ని జరుగుతూ ఉండగా ఆత్మ తన చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడుస్తున్నారు ఓదార్చడానికి ప్రయత్నిస్తుందంట. అంతేకాకుండా ఆ నివసించిన ఇంట్లో తనకిష్టమైన ప్రదేశంలోకి వెళ్ళి చూసుకుంటుందంట. ఇలా ఆత్మ చనిపోయిన కొన్ని గంటల వరకు అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందంట. ఇంకా చేసేది ఏం లేక తన సొంత తోబుట్టువులు, బంధువులు అందరూ తనని దహనం చేస్తుంటే చూసి ఏడుస్తుందంట. అయ్యో, ఇన్నాళ్ళు నా శరీరం అనుకున్నానే, నా వాళ్ళే నన్ను కాల్చేస్తున్నారని తీవ్రమైన క్షోభ అనుభవిస్తుంది. అయితే దహనం చేసిన మొదటి రోజు నుండి 4వ రోజు వరకు ఆత్మ రోజు ఇంటి వరకు వచ్చి తన వాళ్ళను చూసుకొని వెళ్తుందంట. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రేమ, మక్కువ వాళ్ళ సొంత వాళ్ళ పైన వదులుకోలేకపోతుంది. ఇప్పుడే మన హిందూ శాస్త్ర ప్రకారం 5వ కర్మ అంటే 5వ రోజు కర్మ, ఇంకా 11 రోజుల కర్మ అని చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఆత్మ ఆ శరీరాన్ని విడిచి వెళ్ళడానికి మనం చేసే తర్పణాలు చాలా ఉపయోగపడతాయంట. ఇవన్నీ గరుడ పురాణంలో క్లియర్గా రాసున్నాయి. అయితే ఇక్కడ ఇంకో గమనించవలసిన విషయం ఏంటంటే, మనిషి చనిపోయిన 4వ రోజు ఏ ఆత్మ అయినా చనిపోయిన తర్వాత 5వ రోజు తన ప్రయాణాన్ని ఈ లోకం నుంచి వదిలి వెళ్లాల్సిందే. వాళ్ళు చేసిన పాపపుణ్యాల ఆధారంగా యమదూతలు లేకపోతే దేవదూతలు ఎవరైనా వచ్చి ఆ లోకానికి తీసుకొని వెళ్తారు. అయితే ఈ పాపాల చిట్టా అనేది నిజంగా ఉంటుంది అని అనుకుంటాం. ఇది ఖచ్చితంగా ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం మనిషి చేసిన ప్రతి ఒక్క తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. మనిషి పాపాలు గనుక ఎక్కువ చేసినట్లయితే ఈ యమదూతలు ఆత్మని తీసుకువెళ్లే దారంతా విపరీతమైన నిప్పులు కక్కుతూ, ముళ్ళతో, ఇసుకతో కప్పేసి ఉంటుందంట. అలా ఎన్నో రోజులు నడిస్తే కానీ ఆ నరకాన్ని చేరుకోలేడు ఈ ఆత్మ. అయితే మనకు అనిపిస్తుంటుంది, ఈ నరకానికి వెళ్ళినా సరే ఆత్మకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే దానికి శరీరం ఉండదు కదా అని. అయితే గరుడ పురాణం ప్రకారం చనిపోయిన ప్రతి మనిషికి వాళ్ళు పాపాలు చేసినా, పుణ్యాలు చేసినా యాతనా శరీరం అనేది ఒకటి ఇస్తారు. ఈ యాతనా శరీరం పని ఏంటంటే, ఈ ఆత్మకి ఒక టెంపరరీ బాడీ లాంటిది. టెంపరరీ కాదు, పర్మనెంట్ బాడీ అని కూడా చెప్పొచ్చు. మనం చేసిన తప్పులన్నిటికీ శిక్ష ఈ యాతనా శరీరమే అనుభవిస్తుంది. అది టార్చర్ ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మనం ఎప్పుడైనా కలగంటున్నప్పుడు మనల్ని ఎవరో ఏదన్నా పించ్ కానీ ఎవరైనా పొడి చేసినప్పుడు మనం కళ్ళు తెరిస్తే ఆ కళ అనేది ఆగిపోతుంది. అలా కాకుండా మనం కళ్ళు తెరవలేని స్థితిలో ఉండి ఆ డ్రీమ్ అనేది అలా కంటిన్యూ అవుతే మనం ఎంత క్షోభ అనుభవిస్తాం. ఎగ్జాక్ట్లీ ఆత్మ కూడా అంతే క్షోభ అనుభవిస్తుంది ఈ నరకంలో. అయితే స్వర్గంలో ఎలా ఉంటుందంటే, మనిషి కనుక ఎక్కువ పుణ్యాలు చేశాడనుకోండి, ఇప్పుడు మనము ఏదైనా ఫుడ్ని బాగా ఇష్టపడతాం, అది లిమిట్లోనే తింటాం. కానీ స్వర్గంలో అలా ఉండదు. లిమిట్లెస్గా ఆ శరీరం ఎంతైనా తినగలుగుతుంది. ఇలాంటి తేడాలు మనకి ఈ స్వర్గ నరకాల్లో కనిపిస్తాయి.
మనిషి చనిపోయిన రోజు నుండి 11వ రోజు వరకు ఆ ఆత్మకి మనలాగే ఆకలి, దప్పిక ఇవన్నీ ఉంటాయి. అందుకే హిందూ శాస్త్ర ప్రకారం ఆత్మకి పిండాలు, తర్పణాలు పెట్టాలనేది. ఇక్కడొకటి గమనిస్తే చనిపోయిన ఆత్మ ఏదైతే ఉందో అది స్వర్గానికైనా, నరకానికైనా వెళ్ళాలంటే ఈ పిండాలు, తర్పణాలు భూమి మీద ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా పెట్టాల్సిందే. అలా నడుస్తూ వెళ్తున్న ఆత్మ వైతరణి నది ఒడ్డున చేరుకుంటుంది. అయితే ఈ వైతరణి నది చాలా భయంకరంగా ఉంటుంది. మనిషి యొక్క చీము, నెత్తురు, బొక్కలు, ఇంకా బ్లడ్ ఇలాంటి వాటన్నిటితో ఫిల్ అయి ఉంటుంది ఈ వైతరణి నది. మనిషి చేసిన పాప పుణ్య కర్మాల ప్రకారం ఆ వైతరణి నది ఒడ్డు ఎంత ఈజీగా దాటుతారనేది డిపెండ్ అయి ఉంటుంది. మనం చేసిన పాప కర్మలు గనక ఎక్కువగా ఉంటే ఆ వైతరణి నదిలోనే చిక్కుకొని పోతాం. అటు యమలోకానికి కానీ, ఇటు స్వర్గలోకానికి కానీ చేరుకోలేం. అలా వైతరణి నదిలో వెళ్ళాక జీవుడు యమలోకంకి వెళ్తాడు. అక్కడ యమధర్మరాజు ఇంకా చిత్రగుప్తుడు మనిషి చేసిన పాపపుణ్యాల చిట్టా విప్పి అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అని డిసైడ్ అవుతారు. ఒకవేళ పాపకర్మలు గనుక ఎక్కువగా ఉంటే అక్కడే యాతన శరీరాన్ని ఇస్తారు. ఈ యాతన శరీరం ఏంటంటే మనకి ఎలాగైతే సెన్సెస్ ఉంటాయో ఆ యాతన శరీరానికి కూడా ఉంటాయి. అంటే దానికి నొప్పి, బాధ అన్నీ ఉంటాయి. ఉదాహరణకి మనకు గనక ఏదైనా కాలితే మనకు నొప్పి తెలుస్తుంది, వెంటనే దాన్ని ఆర్పేస్తాం. కానీ యాతనా శరీరానికి ఆ నొప్పి తెలిసినా సరే దాన్ని మనం ఆర్పలేము, ఆ శరీరానికి ఏమవ్వదు. అలా ఉంటుంది నరకంలో టార్చర్. హిందూ శాస్త్ర ప్రకారం మనిషి చనిపోయాక వాళ్ళకి ఎవ్రీ మంత్ కర్మ అండ్ 1 ఇయర్కి ఒకసారి కూడా ఈ కర్మలు అనేవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనిషి చనిపోయినా సరే ఉదాహరణకి వాళ్ళు చేసిన పాపాలు, పుణ్యాలు ఈక్వల్గా ఉంటే అటు స్వర్గానికి వెళ్ళకుండా, ఇటు నరకానికి వెళ్ళకుండా పితృలోకానికి వెళ్తారు. ఈ పితృలోకం ఏంటంటే ఇక్కడ ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది, ఏ విధమైన శిక్ష లేకుండా మరలా పునర్జన్మ కోసం వేచి ఉంటుంది. అక్కడ ఉన్నన్ని రోజులు ఆత్మకి ఆకలి, దప్పిక ఆ కుటుంబ సభ్యులే తీర్చాలి. లేకపోతే ఆత్మ ప్రేతాత్మగా మారి వాళ్ళ ఇంటి చుట్టూనో లేకపోతే ఆయన దహనం చేసిన ఆ చోటు చుట్టూ తిరిగి భూమి మీద ఉన్న వాళ్ళకు కూడా సుఖశాంతులు లేకుండా చేస్తుంది. అయితే అందుకే మన పెద్దలు అనేది ఎప్పుడూ కానీ ఈ కర్మల్ని మనం మిస్ చేయొద్దని. పిండ ప్రదానాలు అనేవి అంత ముఖ్యం అన్నమాట. మనిషి చేసిన పాపకర్మలకు భూమి మీద ఉన్న కోర్ట్స్లో ఎలా అయినా తప్పించుకోవచ్చు. కానీ ధర్మం అనే కోర్టు ఎక్కడైతే యమలోకంలో ఉందో అక్కడ ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఆ శిక్ష అనుభవించాక మరల పునర్జన్మ తీసుకోవాల్సిందే. ఇది ఎవ్వరు చెప్పినా, ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే సత్యం. గరుడ పురాణంలో రాసింది అక్షరాల జరుగుతుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు స్వయంగా తన వాహనమైన గరుత్మంతుడికి చెప్పిన పురాణం ఇది. అయితే ఎంతోమంది గరుడ పురాణం అనగానే భయపడతారు. కానీ గరుడ పురాణంలో ఎన్నో గొప్ప నీతులున్నాయి. మనిషి ఎలా బతకాలనేది కూడా నేర్పిస్తుంది. ఫ్రెండ్స్, మరొక వీడియోలో గరుడ పురాణంలో ఏ తప్పుకి ఏ శిక్ష ఉంటుంది, మనిషి చేసిన తప్పుకి ఏ విధంగా తను కర్మ అనుభవించాల్సి వస్తుంది అనేది ఇంకోసారి డీటెయిల్గా వీడియో చేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ నవీన్ దేవరకొండ టాక్స్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.